అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి, శశిభూషణ్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, మరియు ఇతర సభ్యులకు మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ప్రధానంగా మన డిఆర్సీ మీటింగ్, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో కొన్ని సబ్జెక్టులు ఉన్నారు. అదే కాకుండా దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు. ఆయన ఈరోజు పేపర్లో, సాక్షి పేపర్ 2 అని వచ్చింది. ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేశాడు. ఇప్పుడన్నా 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన, 175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఇక్కడ దేశ పరిస్థితులను బట్టి బీజేపీ పార్టీ తిరిగి ఢిల్లీలో అసెంబ్లీ స్థానాన్ని, అసెంబ్లీ యొక్క పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నదనే విషయాన్ని అన్ని ఛానళ్ళు, అన్ని సర్వే ఛానళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి, ఓట్లు తప్ప. అది కూడా మరొక 50 గంటల్లో ఈ పార్టీకి, ఎల్లుండి ఈ పార్టీకి పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చింది. కూడా మరొక 50 గంటల సమయం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కారణంగా వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్కు వచ్చేటప్పటికి వికసిత ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎవరి స్థానంలో వాళ్ళది. నేను జమ్మలోడుకు వచ్చాను, వికసిత జమ్మలోడు. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా అన్ని అమలు చేసి తీరాల. మేనిఫెస్టో కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు. అది జగన్ రెడ్డి గారికి. నా ఎంపిక పీకలేడు అది స్టేట్మెంట్. నీ ఎంపిక మేమెందుకు పీకున్నాము? మేము మీ బీజేపీ పార్టీలో ఊరు కొడతాం. నేరుగా నీకు ఎంపికే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. ఇప్పటికే 5వ స్థానంలో ఉంది దేశంలో. భారత స్థానము 5వ స్థానం. 3వ స్థానానికి తీసుకొస్తామని బహిరంగంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు, మా గౌరవ ఆర్థిక మంత్రి గారు 50,65,00,000 బడ్జెట్ పెట్టడం జరిగింది. 50,65,00,000 బడ్జెట్ అంటే అంత విశాలమైన బడ్జెట్. 50.65 crores బడ్జెట్ పర్ ఇయర్ బడ్జెట్ 25-26. మీరు ఆలోచించాలి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 1/3 మాత్రమే, అది 16 లక్షలకు లోబడే. ఎట్లా బడ్జెట్ పెంచాలా? రాష్ట్ర దేశ ప్రగతిని కాపాడాలి. పల్లెలు కూడా డబ్బులు 15th ఫైనాన్స్ పెట్టాం. ఇంతకుముందు 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్ పెడితే ఇస్తే జగన్ రెడ్డి గారి యొక్క ధనదానికి ఒక్క పైసా రిలీజ్ కాకుండా పోయింది. జలజీవన్ మిషన్ అని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ 23,000 కోట్లు మేము ఇస్తాం, మీరు మాది సుఖం మీది సుఖం అంటే వాడుకోలేక వదిలేశాడు. మ్యాచింగ్ గ్రాంట్ ఏది ఇవ్వడు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకింగ్ మేము 7,000 కోట్లు ఇస్తాము, 70% మాది. కేవలం ఆ 7,000 కోట్లు కాకుండా 30% 2,100 కోట్లు ఇవ్వలేక అది వెనక్కి. రోడ్ల ఫండ్స్ వెనక్కి. ఏది చేయడు. నేను బటన్ నొక్కినానని తను బటన్ తినేది చెప్పాడు. అది బటన్ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ మాత్రమే పంచాడు. అది నీళ్లు పోసి. కేసుల గురించి చెప్పాడు. తను తిన్న డబ్బులు, తన కేసులు వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పాడు. సొంతంగా తమ్ముడు ముద్దాయిని తెలిసి వాళ్ళే చేయించినాడు తెలిసి మాకు సంబంధం లేదని చెప్పాడు. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరూ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్ట్ కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోపల పోలీసులు నడబెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది.
సాక్షులు కూడా ఒక్కొక్కరే జరుపుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ప్రయాణం? వైఎస్ షర్మిల బోపనగా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ, ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసినారు. నేను ఏదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరుడిని మా గ్రామస్తుడు దమ్మనమడుగులో డబ్బులు నడుపుతాడట, ఇచ్చేవిడట, రిపోర్ట్ కావాలట. అది బాగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం. అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేశాడు. నేనే స్వయంగా డిఎస్ చెప్పినా, ఎస్పీ గారికి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, లోకల్ పోలీస్ చెప్పినా ఎంక్వైరీ చేశాడు. ఎక్కడైనా తప్పుంటే 1% కాదు 0.1% ఉండే ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాను. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిట్లో కూడా అదే కొడతాను. తప్పు లేనలో కూడా ఇష్టం వచ్చినట్టు లెటర్ సొంతం ఎవడైనా రాశారు. 2 అని జగన్ రెడ్డి ముందు నాకు జగన్ రెడ్డి 2 అన్నట్టు లేదు, అది జగన్ రెడ్డి 2 అన్నట్టుంది. జగన్ 2 అని మేము మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తాం. జగన్ రెడ్డిని తూచా అన్నట్టుగా తెలుసాం. ఈ తూచా 2 రకాలు. తూచా అంటే కరెక్ట్గా పాటిస్తామని, తూచా అని పల్లెల్లో అంటారు దరిద్రమని. ఆ తూచా అనేటట్టుగా అతని రాజకీయాలు లేకుండా చేస్తారు. నిన్న ఈఆర్సీలో పులివెందుల గురించి, రాగునీళ్ళ గురించి మాట్లాడితే సిగ్గుపోయింది. మొన్నటి వరకు 8 నెలల కిందటి వరకు తనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాగునీళ్ళ సమస్య పులివెందుల క్రమంలో, ఇక్కడ మీరు పులివెందుల వాసి ఉండదు, ఇక్కడ పులివెందుల వాసి, ఈరోజు మా జమలోడు వాసి కదా. అసలు తాగునీళ్ళు కూడా పట్టించుకోలేదు. పనులు చేస్తే నాసిరకం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్కి వచ్చిన టీఆర్సీ మీటింగ్లో వచ్చింది. వేపల నుంచి ఒక రోడ్డు ఏదంటే రోడ్డు కూడా 100% టెండర్ ఇచ్చిన వేయని పరిస్థితి. సర్వనాశనం. రింగు రోడ్డు చుట్టూ అంతా కబ్జాలు. రింగు రోడ్డే టెండర్ వేయడం, దాన్ని సరిగా చేయకపోవడం. ఇది ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్థానికంగా కానీ కొన్ని ఛానళ్ళు అయితే ఎందుకు డయాస్ అంట, స్టీల్ ఫ్యాక్టరీ అంట, సిమెంట్ ఫ్యాక్టరీ అంట, రకరకాల రాశారు. రమ్మనండి, ఎంక్వైరీ చేయమనండి. మాకు సర్వకులు ఉన్నాయి. మా స్థానికంగా ఉద్యోగాల అవకాశాలు ఆ రోజు భూములు డామియా ఫ్యాక్టరీకి ఇప్పించినప్పుడు ఖండించాడు. స్థానికంగా సప్లై మా వాళ్ళకి ఇవ్వాలి, స్థానికంగా ట్రాన్స్పోర్ట్ మా వాళ్ళకి ఇవ్వాలి. భూములు ఆ రోజు మేము భూములు ఇవ్వబట్టి వాళ్ళ వ్యాపారాలు జరుగుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ చేయాలా, సిఎస్ఆర్ కాలం ఇవ్వాలా, డిఎంఎఫ్ కాలం ఇవ్వాలా. ఇది తెలుసా? ఎంతమందికి తెలుసు? సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని తెలియదు. డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది తెలియదు. 15th ఫైనాన్స్ అంటే తెలియదు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఫండ్ కూడా రాబట్టుకొని వచ్చి ప్రజలకు మేలు చేయాలి. జలజీవన్ మిషన్ జేజేఎం అంటే తెలియదు. గ్రామీణ సడక్ యోజన అంటే తెలియదు. పిఎం ఈజీపీ ప్రధానమంత్రి గారు కొత్తగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ 1056 ఎకరాలకు 35% సబ్సిడీతో కూడిన స్కీములు అంటే తెలియదు. ముద్ర, MUDRA మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దానికి అర్థం తెలియదు. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ, అది పెంచినారు. MSMEకి మొన్న సీతారాం గారు అమౌంట్ పెంచినారు. మహిళలకు కావాల్సినంత స్కీములు పెట్టాడు అదనంగా. ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా, బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంతో నిధులు. ఇవన్నీ చేయాలా. ఎంత చేసినా ఇంకా చేయాలనే తత్వం ఉండే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి. చేసిన గొప్ప చెప్పుకుంటూ, చేయాల్సినట్టు చెప్పుకుంటూ ఇంకా 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 పరిశోధన చేసి ప్రయోగాత్మకంగా ప్రజలకు అందియాలి. అధికారులు బాగా వాళ్ళకు రావాల్సిన నిధులని ఇవ్వాలా. ఉద్యోగ అవకాశాలు కలిగాల, ఉపాధి అవకాశాలు కలిగాల. ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడాలి. భారతదేశం ప్రగతి జరగాలి. ఇది మా మోటివేషన్.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మననే నేను 26 తేదీనాడు రిపబ్లిక్ డే రోజు పెట్టిన మీటింగ్, ఇదే ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక చర్చ జరగాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎంత బాధాకరం ఉంటుంది. రండి మా తమ్ముడికి రండి, ప్రజల్లోకి పోండి, ఏం జరుగుతున్నాయో చెక్ చేసుకోండి. ఎన్ఆర్ఈజీఎస్ అకౌంట్ ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కేవలం 80 రూపాయలు కూలి